మహాత్మా గాంధీ గారు 1942లో ఆగస్ట్ 8న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క నేతృత్వంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ని బాంబే ఆ కాలంలో బొంబాయి, ఇప్పుడు ముంబైలో వీరు ప్రారంభించడం జరిగింది. దాని సందర్భాన మనం గుర్తు చేసుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమ దినంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేటువంటిది ఎందుకు లాంచ్ చేశారంటే మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లాంచ్ చేశారు అంటే, ఇక్కడ భారతీయులు ఎవరైతే మన భారతదేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో, సో వారిని మన భారతదేశం నుంచి సంపూర్ణంగా వెలకొడుతూ మనకు భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం రావాలి ఆ ఉద్దేశంతో ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే టైంలో మనకి మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇచ్చి అక్కడ నుంచి ఉద్యమం అనేటువంటిది తీవ్రతరం జరిగి, సో అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు 1947లో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళే విధంగా ఈ యొక్క మూమెంట్ అనేటువంటిది కొనసాగింది. మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆగస్టు 15న 1947లో మన యొక్క స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్రం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూనే ఉన్నాం.